అందరికీ నమస్కారం అండి. అంతా అన్నంలోనే ఉంది. అందరూ తెలుసుకోవలసిన భారతంలోని ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అప్పసయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మసూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది పక్కుమని నవ్వింది. ఆమె నవ్వటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించటంతో, అమ్మా నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్ళకి తెలియాలి. కాస్త చెప్పమ్మా అన్నాడు భీష్ముడు. అప్పుడు ద్రౌపది బదులిస్తూ, భీష్మాచార్య, కొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మాన్ని గురించి చెప్తున్నారు. బాగుంది. కానీ నాడు వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు అంది. ఆయన తల పంకించి, నువ్విలా నవ్వటం మంచిదైందమ్మా. నువ్వు కనుక నవ్వకపోయుంటే నాకు, నీకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి సమాధానం చెప్తాను విను అన్నారు భీష్ముడు. అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి ఆ ప్రభావము నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయటం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన కాలుష్యం అంతా అంతరించింది. అందుకే ధర్మం గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. అన్నం మహిమ అంత గొప్పది. మనం తినే ఆహారము కష్టార్జితంతో కూడుకున్నదే ఉండాలి. పీడన సొమ్ముతో లభించినది తింటే అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది. అందుకే ఆహారము స్వార్జితము, దైవార్పితము, మితము అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది, ధర్మ మార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దైవ సాధనలో మనసు నిగ్రహం కోల్పోదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.